మొత్తానికి సర్జరీ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత మా సార్ కాల్ చేసి రారా ఈరోజు సర్జరీ ఉంది వస్తావంటే వస్తా అని వెళ్ళా. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, అందుకే నా ఎగ్జైట్మెంట్ అయితే ఈ విధంగా ఉంది. సర్జరీకి కావాల్సినవన్నీ ఇంక ఈ పక్కన అయితే ఒక రెడీగా ఉంచాము. సర్జరీ దేనికి అనుకుంటున్నారు, ఇదిగోండి ఈ డాగ్ కే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఆపరేషన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా దాని పక్కనే మళ్ళీ వచ్చి. డాగ్ ఏజ్ అనేది చాలా ఎక్కువ, అందుకే అనస్థీషియాకి కూడా ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ట్యూమర్. మేము అడిగా మా ఓనర్స్ ని ఎందుకు ఇంతలా చేస్తున్నారు, వదిలేవచ్చు కదా. వాళ్ళు చెప్పిన రీజన్ అయితే ఒకటి, ఈ డాగ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చిందంట, అందుకే ఈ డాగ్ ని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సమానంగా చూసుకుంటున్నారు. ఎవరైనా పెట్ ఓనర్స్ ఈ వీడియో చూస్తుంటే గనక మీ డాగ్స్ కి ఇయర్లీ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ చేయించుకోండి. ఎందుకంటే ప్రాపర్ వ్యాక్సినేషన్ లేక చాలా డాగ్స్ చాలా డిసీజ్ తో సఫర్ అవుతున్నాయి. ఆ తప్పు మీరు కూడా చేయకండి. వీడియో గురించి ఇంకా మ్యాటర్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఉంటా మరి, బాయ్.